హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేఎస్ఐజీ ట్యూటోరియల్స్. రాయలసీమ యూనివర్సిటీలో మనకు బీఈడి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టుల యొక్క ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మనము డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. సో ఈ వీడియోలో మనము క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ అండ్ యాక్షన్ రీసెర్చ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది మనకి. సో ఈ సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి జూలై ఆగస్ట్ 2025లో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ యొక్క క్వశ్చన్ పేపరు. ఇది వచ్చేసి మీకు 40 మార్క్స్కే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో 1.5 అవర్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. 40 మార్క్సే కదా, 1.5 అవర్లోనే రాసేయచ్చు. సెక్షన్ ఏలో చూసుకున్నట్లయితే మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 వీటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 5 into 5 25 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా అట్లా క్వశ్చన్లు చూద్దాం, ఓకేనా. చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డు యూ హ్యాండిల్ ఛాలెంజింగ్ బిహేవియర్స్? ఇది ఫస్ట్ క్వశ్చన్. తెలుగులో చూసుకున్నట్లయితే సవాళ్ళతో కూడిన ప్రవర్తనలను మీరు ఎలా నిర్వహిస్తారు? ఇది ఒక క్వశ్చన్. లేదు అనుకుంటే బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే హౌ డు యూ అకామిడేట్ స్టూడెంట్స్ విత్ డిసబిలిటీస్? మీరు వికలాంగులైన విద్యార్థులను ఎలా ఆదరిస్తారు? ఇది ఫ్రెండ్స్ మనకి క్వశ్చన్లు వచ్చేసి. ఈ రెండిట్లో ఏదో ఒక దానికి ఆన్సర్ చేసినా మీకు 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్లో ఏ వచ్చేసి వాట్ లాస్ గోన్ చైల్డ్ ప్రొటెక్షన్? వాట్ లాస్ గోన్ చైల్డ్ ప్రొటెక్షన్? పిల్లల రక్షణను ఏ చట్టాలు నియంత్రిస్తాయి? దీని గురించి రాస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. లేదు అది రాదు అనుకుంటే బి క్వశ్చన్ చూద్దాం ఏమి ఇచ్చారనేది. వాట్ ఈస్ ఎంగేజ్డ్ టైం? పనిలో నియమించిన సమయము అనగానేమి? ఈ రెండిట్లో ఏదో ఒక దానికి రాస్తే 5 మార్క్స్ వస్తాయి, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ వచ్చేసి థర్డ్లో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్స్పెక్టివ్ ప్లానింగ్? దృక్పథ ప్రణాళిక యొక్క లక్షణాలు ఏమిటి? ఇది ఒక క్వశ్చను. లేదనుకుంటే బి క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ ఏ టీచర్? తెలుగులో వచ్చేసి ఒక ఉపాధ్యాయుని స్వీయ అంచనా అంటే ఏమిటి? ఈ రెండిట్లో ఏదో ఒక దానికి ఆన్సర్ చేయాలి, 5 మార్క్స్ వస్తాయి, ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్కి క్వశ్చన్ వచ్చేసి హౌ డు టీచర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్? హౌ డు టీచర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్? ఉపాధ్యాయులు ఉదాహరణగా ఎలా ప్రవర్తిస్తారు? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బి క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఏ లీడర్. ఈ రెండిట్లో ఏదో ఒక దానికైతే రాయాల్సి ఉంటుంది సమాధానం 5 మార్క్స్ కోసం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఒక్కో యూనిట్ నుంచి ఒక్కో క్వశ్చన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫిఫ్త్లో ఏ వచ్చేసి వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్? లేదా అది రాదనుకుంటే కింద హౌ డు యూ ఐడెంటిఫై ఏ ప్రాబ్లమ్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అంటే మీరు సమస్యను ఎలా గుర్తిస్తారు? యాక్షన్ రీసెర్చ్ ప్రాజెక్టులకు ఉదాహరణలు ఏమిటి? ఈ రెండిట్లో ఏదో ఒక దానికి రాస్తే మీకు 5 మార్క్స్ అనేవి వస్తాయి, ఓకేనా. సెక్షన్ బి చూసుకున్నట్లయితే సేమ్ మనకి 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే క్వశ్చన్స్ యొక్క క్వాంటిటీ తగ్గిపోతాయి, ఓకేనా. అక్కడ మీకు 10 క్వశ్చన్స్ వస్తాయి 5 మార్క్స్వి, ఇక్కడ మీకు 5 మార్క్స్వి 5 క్వశ్చన్స్ వస్తాయి. 15 మార్క్స్వి అక్కడ 2 క్వశ్చన్లు వస్తాయి, ఇక్కడ ఒక క్వశ్చనే వస్తుంది 15 మార్క్స్కి, ఓకేనా. సెక్షన్ బిలో సెక్షన్ బి 6వ క్వశ్చన్ అవుతుంది. 6లో ఏ చూసుకున్నట్లయితే హౌ కెన్ యాక్షన్ రీసెర్చ్ సపోర్ట్ టీచర్స్ ప్రొఫెషనల్ గ్రోత్? యాక్షన్ రీసెర్చ్ అనేది టీచర్ యొక్క ప్రొఫెషనల్ గ్రోత్కి ఏ విధంగా సహాయపడుతుంది అనేసి మీరు రాసినట్లయితే మీకు 15 మార్క్స్ వస్తాయి. లెంతీగా రాయాల్సి ఉంటుంది, సేమ్ అక్కడ ఇక్కడ కామన్ 4 పేజెస్ లేదంటే 80 లైన్స్ రావాల్సి ఉంటుంది. తెలుగులో చూసుకున్నట్లయితే కార్యాచరణ పరిశోధన ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది?
నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ టీచర్ ఇన్ ద స్కూల్ ఇంప్రూవ్మెంట్? పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? ఇది ఫ్రెండ్స్, ఓకేనా. క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి మనకి క్లాస్ రూమ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపరు, ఓకేనా. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి 2-3 క్వశ్చన్ పేపర్లు చూస్తే తప్ప మీకు ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే పక్కా వచ్చేస్తుంది అనేసి చెప్పలేము. సో ఈ క్వశ్చన్లన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, బాగా నేర్చుకోండి. మ్యాక్సిమం ఇవే వస్తుంటాయి నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ కూడా. సో మీకు టాపిక్స్ అనేవి ఇంట్రొడ్యూస్ అయినాయి అనుకుంటున్నాను, అంటే క్వశ్చన్స్ అనేవి పరిచయం అయినా అనుకుంటున్నాను ఈ పాటికి. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. మరొక వీడియోతోటి మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం.